విజయ్ వర్మతో తమన్నా బ్రేకప్ చేసుకుంది అనేది కొద్ది రోజులుగా వినిపిస్తున్న స్టోరీ. అందుకు తగ్గట్లే తమన్నా ఈ మధ్య వన్ సైడ్ లవ్ గొప్పతనం గురించి చెప్పుకొచ్చింది. అందరూ తమన్నా హార్ట్ బ్రేక్ అయ్యింది అనుకున్నారు. సీన్ కట్ చేస్తే హోలీ వేడుకల్లో వీరిద్దరూ కలిసి కనిపించారు. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో 2 ఏళ్లుగా ప్రేమలో ఉంది తమన్నా. రీసెంట్ గానే విజయ్ తమన్నా విడిపోయారంటూ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. విజయ్ కు తమన్నాకు మ్యారేజ్ కెరీర్ విషయంలో వచ్చిన గొడవలే బ్రేకప్ కు రీజన్ అని తెలిసింది. ఇలా బ్రేకప్ పై స్టోరీల మీద స్టోరీలు ప్లే అవుతున్న టైంలో వీరిద్దరూ హోలీ వేడుకల్లో కనిపించారు. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. వీరిద్దరూ కలిసి ఒకే హోలీ వేడుకలకు విచ్చేశారు, కానీ వేరువేరుగా వచ్చారు. గతంలో అయితే ఇద్దరూ ఒకే కారులో చేతిలో చెయ్యేసి దిగేవారు, కానీ ఇప్పుడు ఆ సీన్ కనిపించలేదు. ముందు విజయ్ వచ్చాడు, ఆ తర్వాత మిల్కీ కూల్ గా మరో కారులో వచ్చింది. సో ప్రేమికులిద్దరూ విడిపోయినట్లే అంటూ బాలీవుడ్ వీరి ప్రేమకు ఎండ్ కార్డ్ వేసేసింది. లస్ట్ స్టోరీస్ సీజన్ 2 సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 2 ఏళ్లుగా ప్రేమే లోకంగా బ్రతికింది మిల్కీ. త్వరలో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో సినిమాలు కూడా తగ్గించింది. కానీ బ్రేకప్ తర్వాత మాత్రం మళ్లీ యాక్టింగ్ పై ఫోకస్ పెట్టింది. బాలకృష్ణ నటించే కొత్త చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు డేట్స్ కేటాయించిందట. వయస్సు 60. మామూలుగా అయితే ఇది షష్టి పూర్తి సమయం. కానీ ఇదే వయసులో బాలీవుడ్ లో ఒక బడా హీరో పెళ్లికి రెడీ అవుతున్నాడు. పైగా అతనికి ఇది 3వ వివాహం. ఈ ఏజ్ లో లవ్ అండ్ మ్యారేజ్ అంటే కాస్త సిగ్గుపడుతున్నాడు హీరో. ఇంతకీ ఎవరా బడా స్టార్? 3వ పెళ్లితో బాలీవుడ్ ను షేక్ చేస్తున్న సూపర్ స్టార్ అంటారా? అయితే స్టోరీ చూడండి. బాలీవుడ్ బడా హీరో అమీర్ ఖాన్ 3వ పెళ్లికి సిద్ధమవుతున్నాడు. గత 2 రోజులుగా అమీర్ గర్ల్ ఫ్రెండ్ పై వస్తున్న రూమర్స్ నిజం చేస్తూ మిస్టర్ పర్ఫెక్షన్స్ తన బర్త్డే వేడుకల్లో నయా గర్ల్ ఫ్రెండ్ డీటెయిల్స్ రివీల్ చేశాడు. ఆమె ఎవరో కాదు, అమీర్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ లో వర్క్ చేస్తున్న గౌరీ స్ప్రాట్. గత 2 ఏళ్లుగా వీరిద్దరూ పీకల్లోతూ ప్రేమలో ఉన్నారట. అమీర్ కి ఇలా పీకల్లోతూ ప్రేమలో పడటం కొత్త ఏం కాదు. గతంలో ఖయామత్ సే ఖయామత్ తక్ లో హీరోయిన్ గా నటించిన రీనా దత్తాను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. 2002లో రీనాకు అమీర్ విడాకులు ఇచ్చాడు. అంతకుముందు ఏడాది విడుదలైన లగాన్ సినిమా షూటింగ్ సెట్ లో అసిస్టెంట్ డైరెక్టర్ కిరణ్ రావును ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అమీర్. 2021లో ఈ బంధానికి కూడా ముగింపు పలికాడు అమీర్. నిజానికి కిరణ్ కు అమీర్ విడాకులు ఇవ్వడానికి దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ కారణమని బాగా ప్రచారం సాగింది. కానీ ఆ రూమర్స్ కు చెక్ పెడుతూ గత 25 ఏళ్లుగా తనకు స్నేహితురాలుగా మెలిగిన గౌరీ స్ప్రాట్ తో ప్రేమలో పడ్డాడు అమీర్. ఇటీవలే గౌరీని తన స్నేహితులు షారుఖ్, సల్మాన్ కు కూడా పరిచయం చేశాడంట అమీర్ ఖాన్. గౌరీకి గతంలోనే వివాహం జరిగింది, డైవోర్స్ కూడా తీసుకుంది. ఆమెకు 6 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. గౌరీకి అమర్ పాడే పాటలంటే ప్రాణమట. అందుకే ఆమె కోసం అప్పుడప్పుడు అమీర్ గొంతు సవరిస్తూ ఉంటాడట. అన్నీ కుదిరితే సంక్రాంతికి రావాల్సిన సినిమా, కానీ గేమ్ చేంజర్ వచ్చాడు. దాంతో సినిమా పోస్ట్ పోన్ చేశారు. మళ్ళీ మేలో రిలీజ్ అవుతుంది అన్నారు. సీన్ కట్ చేస్తే సేమ్ డేట్ కు వీరమల్లు దిగుతున్నాడు. దాంతో ఆ సినిమా మరోసారి పోస్ట్ పోన్ కానుందని ఖరారైపోయింది. ఇంతకీ చిరంజీవి కొత్త సినిమా సమస్య ఏంటి? ఇలా డేట్స్ అన్నింటినీ తమ్ముడికి తనయుడికి ఇచ్చేస్తే చిరు కొత్త సినిమా డేట్ ఎప్పుడు లాక్ అవుతుంది? 2023లో వాల్తేరు వీరయ్య, ఆ తర్వాత భోలా శంకర్. ఇంతవరకు కొత్త చిత్రాన్ని విడుదల చేయలేదు చిరు. కనీసం రిలీజ్ డేట్ కూడా లాక్ చేయడం లేదు. బింబిసారా డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంభర షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయింది. ఆల్రెడీ టీజర్ కూడా రిలీజ్ అయింది. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన సినిమాను అప్పటికే ఆలస్యమైన గేమ్ చేంజర్ కోసం త్యాగం చేశాడు చిరు. దాంతో విశ్వంభర ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూడటం మొదలు పెట్టారు. మే 9న విడుదలవుతుందని కొద్ది రోజులుగా రూమర్స్ మొదలయ్యాయి. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ ను మెగా బ్రదర్ అందుకున్నాడు. నిజానికి విశ్వంభర రిలీజ్ డేట్ ఎవరి చేతుల్లో లేదు. ఎందుకంటే ఈ సినిమా గ్రాఫిక్స్ పై వచ్చిన కంప్లైంట్స్ తో మళ్లీ రీవర్క్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్ దుబాయ్ లో జరుగుతుంది. త్వరలో చిరు గ్రాఫిక్స్ వర్క్ మొత్తాన్ని చూస్తారు. ఆ తర్వాత సినిమా రిలీజ్ డేట్ పై, అలాగే ఫస్ట్ సింగిల్ విడుదలపై యూనిట్ ఫోకస్ పెట్టనుందట. ఉగాది పండగకి రిలీజ్ డేట్ పై ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సినిమాలు తెరకెక్కుతున్నాయంటే ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఆడియన్స్ కు కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ షరతులన్నింటినీ ఫాలో అవుతూ సినిమాను నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వార్ 2 టీమ్ అదే పనిలో ఉంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ను ఎలా అయితే ఆడియన్స్ చూడాలి అనుకుంటున్నారో
అలాగే చూపించబోతున్నాడట. బాలీవుడ్ లో వచ్చే మిగతా సినిమాలు వేరు, యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించే స్పై యూనివర్స్ వేరు. ఈ మూవీ స్టోరీ కనిపించే హీరోలకు నెక్స్ట్ లెవెల్లో క్రేజ్ ఉంటుంది. అందుకు తగ్గట్లే భారీ స్థాయిలో సినిమాలు తెరకెక్కిస్తుంది యష్ రాజ్. వార్, పఠాన్, టైగర్ స్టోరీస్ ను ఫాలో అవుతూ వార్ 2 తెరకెక్కుతుంది. పైగా టైగర్ 3 డిసప్పాయింట్ చేయడంతో వార్ 2 పై స్పెషల్ ఫోకస్ పెట్టింది యష్ రాజ్. భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. హృతిక్, ఎన్టీఆర్ పవర్ఫుల్ రోల్స్ చేస్తున్నారు. ఇద్దరు అభిమానులు మెచ్చే విధంగా టెర్రిఫిక్ డాన్స్ స్టెప్స్ తో కూడా సాంగ్, అలాగే హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ను ప్లాన్ చేశారట. పఠాన్ లో ఒక ఎపిసోడ్ లో టైగర్ ఎంట్రీ ఇచ్చే సీన్ ఈ సినిమాకే హైలైట్. ఇప్పుడు ఇలాంటి సీన్ ను వార్ 2 లో రిపీట్ చేస్తున్నారట. సినిమా మొత్తంలో ట్రైన్ ఎపిసోడ్ హైలైట్ అట. హిట్ ఇచ్చిన డైరెక్టర్ ను రిపీట్ చేయడంలో ప్రభాస్ ను మించిన హీరో లేడు. ఇప్పుడు అదే పని మరోసారి చేశాడు రెబల్. ఆల్రెడీ సెట్స్ పై ఉన్న సినిమాకు సంబంధించిన డైరెక్టర్ షాట్ బాగా తీస్తున్నాడని, మూవీ బాగా వస్తోందని అర్థమైంది. అంతే, ఇంకో సినిమా చేద్దామంటూ ఆఫర్ ఇచ్చాడట. మార్చ్ 21న రీ రిలీజ్ అవుతుంది సలార్. అడ్వాన్స్ బుకింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోకు ఉన్న క్రేజ్ ను మరోసారి లైవ్ లో చూపిస్తోంది. అందుకే ప్రభాస్, ప్రశాంత్ నీల్ తో సలార్ సీక్వెల్స్ కాకుండా మరో సినిమా చేస్తాను అని మాట ఇచ్చాడు. ఇప్పటికిప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో మాత్రం ఈ కాంబినేషన్ లో పవర్ఫుల్ మూవీ ఫిక్స్. ఒక్క ప్రశాంత్ నీల్ తో మాత్రమే కాదు, రాజమౌళితోనూ ప్రభాస్ మరో సినిమా చేయాల్సి ఉంది. ఇది బాహుబలి 3 కూడా కావచ్చు, లేదా రాజమౌళి దగ్గర మరో కథ ఉంటే ఆ సినిమానే తెరకెక్కవచ్చు. ఇక నాగ్ అశ్విన్ తో కూడా కల్కి సీక్వెల్ కోసం ప్రభాస్ వర్క్ చేయవలసి ఉంది. అయితే ఇవి సీక్వెల్స్, కానీ ఫౌజీ లాంటి స్టోరీ తీస్తున్న హను మేకింగ్ చూసి ప్రభాస్ ఫిదా అయ్యాడు అని సమాచారం. ఫౌజీ తర్వాత తనతోనే మరో సినిమా తీయాల్సిందిగా, అందుకోసం స్టోరీ రెడీ చేసుకోవాల్సిందిగా హను రాఘవపూడిని ప్రభాస్ కోరాడట. ప్రస్తుతం ప్రభాస్, హను కాంబో వన్స్ మోర్ అంటూ సోషల్ మీడియాలో హంగామా మొదలైంది.